వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నూతన సంవత్సర కానుకగా సూపర్ గుడ్ న్యూస్. క్యాబినెట్లో డిఏ ప్రకటనకు అవకాశం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులకు సంక్రాంతి కానుక 2 డిఏలు ప్రకటించనున్న ప్రభుత్వం రేపు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం 1వ బ్లాక్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో ప్రకటించనున్న ప్రభుత్వం అనేటువంటి సమాచారం అయితే మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా రేపే ఏపీ కేబినెట్ సమావేశం ఉద్యోగుల డిఏ ఐఆర్లపై కేబినెట్లో చర్చించే అవకాశం అనేటువంటి ఒక సమాచారం చూస్తున్నాం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్ పై గుడ్ న్యూస్. రిటైర్డ్ ఎంప్లాయీలు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ప్రయోజనం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ పై ఒక మంచి వార్త వచ్చింది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల కోసం అలాగే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వ కీలక నిర్ణయాలైతే తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక డిఏ అరియర్స్. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పీరియడ్ ఆఫ్ పేమెంట్లో డిఏ బకాయిలు చెల్లించబడనున్నాయి. వీరు ఉద్యోగ కాలంలో పొందలేకపోయిన డిఏను కూడా ఈ అర్హత కలిగిన సమయంలో చెల్లించనున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన సానుకూల నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉద్యోగులు ఉన్న వారికి డిఏ, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు జరగనుంది. గతంలో ఈ అంశంపై ప్రభుత్వం ఒక జీవో అయితే జారీ చేసింది. తాజాగా 2025 మార్చి నాటికి మరొక డిఏ విడుదల కానుందని అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి మరింత తోడ్పడనుంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు చూసినట్లయితే డిఏ పెంపును తక్షణమే అమలు చేయటం, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక అరియర్స్ పేమెంట్ ప్రణాళికను రూపొందించడం, ఇక జీతాలు మరియు పెన్షన్లను సకాలంలో చెల్లింపునకు తగిన చర్యలు తీసుకోవటం అనేటువంటివి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన ప్రయోజనాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విధంగా 2 డిఏలలో ఒక డిఏను రేపు కేబినెట్ సమావేశంలో ప్రకటించి మరొక డిఏను మార్చి నాటికి అనౌన్స్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లయితే తాజాగా తెలుస్తోంది. అదేవిధంగా పిఆర్సీ ఐఆర్లపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.